మీరిప్పుడు ఆపి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటున్నారు. సో ఇది అంటే ఏంటండి? ఇప్పుడు లైక్ మీ రోల్ ఏంటి? ఈ అమెరికన్ సొసైటీ, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇది యునైటెడ్ స్టేట్స్లో 1982లో ఫార్మ్ అయింది ఈ ఆర్గనైజేషన్. ఇండియన్ ఫిజిషియన్స్ కేమ్ టు దిస్ కంట్రీ ఇన్ ఎర్లీ 60s అండ్ 70s. అప్పుడు చాలా రేషియల్గా కొంచెం డిస్క్రిమినేషన్ ఉండేది. అంటే మనం ఫారెన్ గ్రాడ్యుయేట్స్ కదా, మైనారిటీ, అండ్ సో ఆ రేషియల్గా ఒక డిస్క్రిమినేషన్ ఉండేది. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు రెసిడెన్సీ చేయడానికి వస్తాం కదా, అక్కడ కూడా చాలా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండేది. కేసులు దగ్గర కానీ లేకపోతే హౌసింగ్లో కానీ ఎక్కడైనా సరే చాలా డిఫరెన్స్ చూపించేవాళ్ళు. సో అప్పుడు మన భారతదేశం నుంచి వచ్చిన డాక్టర్స్ దే ఫార్మ్డ్ లైక్ మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు దే ఫార్మ్ దిస్ అసోసియేషన్. సో అది 82లో ఫామ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ 38 years old. సో అది స్ట్రాంగ్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కంట్రీలో మోర్ దాన్ 100,000 ఫిజిషియన్స్, ఇండియన్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎక్కువే ఉన్నారు ఇంకా కూడా. అండ్ మెడికల్ కాలేజెస్లో కూడా చూస్తే ఇండియన్ ఆరిజిన్ కిడ్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఇండియన్ కిడ్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఇక్కడ. సో అట్లా గ్రో అవుతూ వచ్చాము. అండ్ వీఆర్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వాయిస్ ఇన్ ద కంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఈ కంట్రీలో ఇండియన్ డాక్టర్స్ని బాగా ప్రిఫర్ చేస్తారు పేషెంట్స్. దే లైక్ ఇండియన్ డాక్టర్స్ బికాస్ మనలో ఉన్న అసహనము, ఆ పేషెంట్స్, ఆ సాఫ్ట్, వీఆర్ గుడ్ లిసనర్స్ అండ్ కంపాషనేట్గా ట్రీట్ చేస్తాము పేషెంట్స్ని. సో ఇండియన్ డాక్టర్స్ ఇన్ దిస్ కంట్రీ హ్యావ్ ఎ వెరీ గుడ్ నేమ్ అండి. యాజ్ ఎ ఫిజిషియన్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద కంట్రీ. ఇంకొకటి, చాలా మంది ఉన్నాం ఈ కంట్రీలో. ఆల్మోస్ట్ 1 in 7 పేషెంట్స్ ఆర్ మేనేజ్డ్ బై ఇండియన్ ఫిజిషియన్. సో దట్ ఈస్ ద వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇంకా కూడా ఈ ఆర్గనైజేషన్ హ్యాస్ 135 చాప్టర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఒక్కొక్క లైక్ నేను టెక్సస్ కదా, టెక్సస్లో ఆల్మోస్ట్ ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి అన్నమాట. అట్లా ప్రతి స్టేట్లో చాప్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 135 చాప్టర్స్ అండ్ వీ డూ లాట్ ఆఫ్ మేము చాలా యాక్టివిటీస్ చేస్తాము. ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్ నౌ. 14,000 లైఫ్ మెంబర్స్ ఉన్నాము. అండ్ సో చారిటబుల్ ఒక ఫౌండేషన్ ఉంది మాకు, ఆపి చారిటబుల్ ఫౌండేషన్. చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తాము, కెలామిటీస్లో హెల్ప్ చేస్తాము. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము వీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ నర్సెస్ అండ్ డాక్టర్స్కి మాస్కులు లేవు కదా, అప్పుడు షార్టేజ్ ఉండింది కదా. సో వీ టుక్ ఎ లీడ్ ఆన్ దాట్ అండ్ వీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ హాస్పిటల్స్ హెల్ప్ చేసాము, ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేసి. సో ఆ పవర్ ఉంది డాక్టర్స్లో ఈ కంట్రీలో. ఏమైనా చేయాలని ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ దే వర్క్. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ వాయిస్ ఫర్ ఇండియన్ ఫిజిషియన్ ఇన్ ద కంట్రీ. సో మేము వి వర్క్ హార్డ్ అండ్ వి ట్రై టు డూ సమ్ గుడ్ వర్క్స్ త్రూ ద అసోసియేషన్. అండ్ డాక్టర్స్కి కూడా సిఎంఈ యాక్టివిటీస్ అలాంటివి కావాలి కదా, సో వీ డూ సమ్ ఆఫ్ ద సిఎంఈ యాక్టివిటీస్ అట్లాంటివి. అండ్ ఇండియాలో క్లినిక్స్ ఉన్నాయి మాకు, ఆపీకి కొన్ని చారిటబుల్ క్లినిక్స్ ఉన్నాయి చాలా రూరల్ ఏరియాస్లో, లైక్ అస్సాము అట్లాంటి, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రాలో ఒక 1 క్లినిక్, తెలంగాణలో ఒక క్లినిక్, అట్లా ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ 17-18 క్లినిక్స్ అండి. అవి పూర్ పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్ చేసే క్లినిక్స్ అవి. సో అట్లా సర్వీస్ చేస్తున్నాము ఇండియాలో. ఇక్కడ కూడా చాలా మటుకు లోకల్ చాప్టర్స్ దే హ్యావ్ ఫ్రీ క్లినిక్స్. సో నేను టెక్సస్, డాలస్లో, హ్యూస్టన్లో అంతా ఒక ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తారు డాక్టర్స్, సర్వింగ్ ద పేషెంట్స్ హూ డు నాట్ హ్యావ్ ఇన్సూరెన్స్ అండ్ హూ నీడ్ హెల్ప్, రియలీ హెల్ప్. సో హెల్త్ కేర్కి మనము వీఆర్ ఏ స్ట్రాంగ్ ఫుడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కంట్రీ అనమాట, అట్లా చెప్పాలంటే. సో వీఆర్ డూయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ కంట్రీ. సో అట్లాగే మనం భారతదేశం నుంచి వచ్చాం కదా, మనకి కర్మభూమి జన్మభూమి 2 అనుకుంటాం కదా. సో జన్మభూమి ఇండియా కూడా ఏదైనా చేయాలి. సో ఎలా అంటే ఇప్పుడు ఇండియాలో ఇంకా మెడికల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ యుఎస్కి
ఈక్వల్గా ఉండాలి అన్నిట్లో. సో గైడ్ లైన్స్ కొంచెం తక్కువ ఇండియాలో. సో మేము గైడ్ లైన్స్కి కొంచెం హెల్ప్ చేస్తుంటాము ఇండియన్ హెల్త్ మినిస్ట్రీతో. మాకు ఎవ్రీ ఇయర్ వీ గో మీట్ ద ఇండియన్ హెల్త్ మినిస్టర్స్, వీ డూ ఏ సర్టన్ ఈవెంట్, గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అని అట్లా చేస్తాము ఇండియాలో. వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ది హెల్త్ కేర్ మినిస్ట్రీ అండ్ హెల్త్ అఫీషియల్స్ ఇన్ ఇండియా, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. సో అట్లా మేము లైక్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ లైక్ ఫ్యామిలీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ చాలా హారిబుల్గా ఉంటుంది ఇండియాలో. అసలు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది సరిగా ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ అనేది లేదు ఇండియాలో. అలా వీఆర్ హెల్పింగ్ దెమ్ టు విత్ ద గైడ్ లైన్స్, వాళ్ళే డెవలప్ చేసుకునేటట్టుగా అనమాట. సో ఆ యొక్క సపోర్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆపి ఈజ్ గోయింగ్ టు ఇండియా. ఇంకా ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వల్ల లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా. సో అది వెరీ సాడ్ థింగ్ టు మెన్షన్ దట్ ఇండియాలో డాక్టర్స్ చనిపోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ సాడ్. ఎస్పెషలీ నేను ఎనస్థీషియాలజిస్ట్, నా ఎనస్థీషియా కొలీగ్స్ చాలా మంది చనిపోతున్నారు. సో ప్రాపర్ పీపీ లేక కాదు, in spite of proper PPE protective equipment, still they are suffering from COVID. So దానికి ట్రీట్మెంట్ లేదు కదా. సో వీఆర్ కండక్టింగ్ వెబినార్స్ ఇన్ ఇండియా, ఎడ్యుకేషనల్ వెబినార్స్ ఆన్ కోవిడ్ డిజీజ్. ఇది ఒక న్యూ డిజీజ్ కదా, సో దేర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్. సో యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఆల్వేస్ అడ్వాన్స్డ్ కంట్రీ అండి. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ క్రిటిసైజ్, we are seeing the best practices in United States, and we share our knowledge. ఇండియాకి డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్తో మా నాలెడ్జ్ షేర్ చేస్తూ హెల్ప్ చేయడానికి వీఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ వీ వాంట్. ఇది మా గోల్ ఏంటంటే పాండమిక్ని కంట్రోల్ చేయాలి, ఎంత తొందరగా కంట్రోల్ చేయగలిగితే మంచిది. సో ఆపి ఏం చేసిందంటే, ఫస్ట్లో పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు మార్చిలో we are the first ones to write letters to government in United States, lockdown చేయండి, మాస్క్స్ యూనివర్సల్ చేయండి, ఇలాంటి మనమే ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్కి లెటర్స్ రాసి we were on the forefront for this disease. సో అట్లా టెస్టింగ్ ఎక్కువ చేయండి అలా. we had written multiple letters to our Trump government, and they also were very I mean there's a lot of cooperation. So association chala powerful association, and through this association we can bring some healthcare reforms in the country. దాని కోసం కష్టపడుతున్నాము. హెల్త్ కేర్ రిఫార్మ్స్ తీసుకురావడానికి, అందరికీ హెల్త్ కేర్ అందాలి, అలా కొన్ని వి వాంట్ టు హెల్ప్ అండ్ గో విత్ ద గవర్నమెంట్ అన్నమాట. సో దట్స్ వెరీ గుడ్ అండి. లైక్ మన ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ ఇంత చేయడం అన్నది దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ అయితే మీ ఆపి అన్నది నెక్స్ట్ ఒక మహిళా ప్రెసిడెంట్ ని చూడబోతుందా? అవునండి, నెక్స్ట్ ఇయర్. సో July 4th I will take over as the president of AAPI. అయితే అడ్వాన్స్ గానే కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. సో మీ ఆధ్వర్యంలో మంచి చేంజెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వ్యూవర్స్ నుంచి. అండ్ మీరు అనుకున్నది కూడా బాగా సాధించాలని మాత్రం కూడా కోరుకుంటున్నాం. ఉన్నాయండి, తప్పకుండా అది కనిపిస్తుంటుంది మనకి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఉమెన్ అని ఆలోచించడం మానేయాలి ఫస్ట్ థింగ్. అది ఎప్పుడైతే మనం మానేస్తామో ఆ ఫీల్, అప్పుడు మెన్తో ఈక్వల్గా వర్క్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఎంతసేపు నేను ఉమెన్ని అని నన్ను నేను వీకెన్ చేసుకోకూడదు, ఆ ఫీలింగ్ నాలో ఉండకూడదు. సో మెన్కి ఈక్వల్గా ఉండాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉమెన్ అనే విషయం మర్చిపోవాలి. నేను ఆ ఆలోచన సరళిలో మనం మర్చిపోవాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఉమెన్ హ్యాస్ టు హ్యావ్. తర్వాత చాలా రంగాలలో కూడా ఉమెన్ ఒక స్టేజ్ వరకు వస్తాము, ఆ తర్వాత ఫేజ్కి వెళ్ళలేకపోతున్నాము. అంటే ఇప్పుడు లీడర్షిప్ తీసుకుంటే ఎగ్జాంపుల్, లీడర్షిప్లో ఒక స్టేజ్ వరకు వెళ్తున్నాం, ఆ తర్వాత ఫేజ్కి వెళ్ళట్లే. సో ఆఫీస్ బేరర్స్గా వెళ్ళగలం, కానీ ఆ తర్వాత లెవెల్లో హైయెస్ట్ లెవెల్ లైక్ సిఇఓ కానీ, లైక్ కంట్రీకి లీడర్ కానీ, ప్రైమ్ మినిస్టర్, ఎనీథింగ్ లైక్ ఆ లెవెల్కి వెళ్ళడానికి చాలా హర్డిల్స్ అన్నమాట.
ఒక మెన్ కి మనం ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెన్స్ చూస్తే ఇన్ ది క్లైంబింగ్ అప్ ద లెవెల్స్ ఆఫ్ యువర్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్ 3 to 5 years ఒక్కొక్క లెవెల్ దాటడానికి 3 to 5 years పడుతుంది. అదే మెన్ కి అలా కాదు. సో ఆ డిఫరెన్స్ ఉంది. సో ఒక సిఇఓ లెవెల్కి వెళ్ళాలనుకోండి ఎగ్జాంపుల్, అది ఇట్ టేక్స్ ఫర్ ఎవర్ టు గో ఫర్ ఎ ఉమెన్. ఆ లెవెల్కి కూడా రానివ్వరు మెన్. ఇట్స్ సో అది ఆబ్వియస్ గా తెలుస్తుంది. ఇట్స్ ఎ మేల్ డామినేటెడ్ వరల్డ్ డెఫినెట్లీ. కాకపోతే విమెన్ ఒకప్పుడు చాలా తక్కువ, లెస్ దాన్ 5% లో ఆ లెవెల్కి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 14% నుంచి 23% వరకు విమెన్ ఆ ఫీల్డ్, ఏ ఫీల్డ్ లో అయినా కానీ దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో డెఫినెట్లీ ఆడవాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. రీచ్ అవ్వడానికి, గోల్ రీచ్ అవ్వడానికి కూడా ఇట్ ఈస్ బెటర్.